సజీవస్వరం సజీవస్వరం ప్రతి మనిషిని ఆత్మీయ బాటలో నడిపించే స్వరం ప్రభు యేసు స్వరం ఆ క్రీస్తు స్వరం సజీవస్వరం. మాత్రమే ఉన్నటువంటి ప్రత్యేకమైన పిలుపు. ఈ వార్త సంఘము మాత్రమే కాదు వినేది, బహిరంగంగా పెట్టారు కనుక అందరూ వింటున్నారు. కాబట్టి ఈ కూడికలో మీరు ఉద్దేశించిన లేక మీకు దేవుడు దర్శనమిచ్చిన దాన్ని బట్టి మేము కొన్ని విషయాలు మాట్లాడుతాను. ఆ సిద్ధపాటు యొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము ఏ రీతిగా ఉందో మనం ఆలోచించేద్దాం. ఆయన అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవని జీతము వానికి ఇవ్వడానికి నేను సిద్ధపరిచిన జీతము నా చేతిలో ఉన్నది అంటాడు. సో త్వరగా వస్తున్నాను అనగానే మనకు వచ్చే స్పృహ ఏంటంటే ఆయన రెండవ రాకడ రాబోతున్నది. వాస్తవికంగా ఈరోజు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అందరూ ఎదురు చూసేటువంటి మహత్తరమైన ఘట్టం ఏదైనా ఉన్నది అంటే అది ప్రభు యొక్క రెండవ రాకడ. ఈ రాకడ అనే విషయంలో మనము ఆలోచించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన రాకడ రావాలి అని అంటే ఆయన సంఘము కొన్ని విషయాలు సిద్ధపడాలి. వితౌట్ ప్రిపరేషన్, సిద్ధపాటు అనేది సంఘానికి లేకుండా ఆయన రాడు. ఎందుకంటే ఏ దుర్మార్గుడు నశించటం నాకు ఇష్టం లేదు అంటున్నాడు. వాస్తవికంగా కూడికలు జరిగేటప్పుడు ఆ మైదానంలో కూర్చోకూడదు, ప్రజలు దగ్గర కూర్చోవాలి. కళ్ళ ముందు కూర్చున్న ముందున్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండాలి. అలా ఇస్తేనే సజావుగా ఉంటుంది. ఆడ కూర్చున్న వాళ్ళు ఏడు కూర్చున్న వాళ్ళు ఆడికి వినబడకపోతే కుదరదు. అలాగని చెప్పి కళ్ళు మూసుకొని చెప్పడానికి సేవకులుగా అది ఉత్తమమైనది కూడా కానే కాదు. కొంతమంది సేవకులు కళ్ళు మూసుకొని ఏదో చెప్పేస్తారు, అది పరిపూర్ణతలోకి రాదు. పరిపూర్ణత రావాలి అంటే చెప్పేవాళ్ళకు సన్నిహితంగా వినేవాళ్ళు ఉండాలి. వినేవాళ్ళు సన్నిహితంగా అడిగే వాళ్ళకి సమాధానం చెప్పడానికి, ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి దగ్గరే ఉండాలి. సేవకుల దగ్గర నన్ను కూర్చోబెడతారు, సేవకులను అక్కడ కూర్చోబెట్టేసినారు. విశ్వాసుల దగ్గరికి వస్తారు కదంటే దగ్గర అక్కడ కూర్చున్నారు. పాస్టర్ గారు ముందుగా అనౌన్స్ చేశారు, కూర్చోగలిగిన వాళ్ళు ముందుకు రమ్మంటే వాళ్ళు కూడా వెనక కూర్చున్నారు. ఏం సంగతి అంటే విశాలమైన ప్రాంతం, గాలి బాగుందని. కానీ రేపు ఈ రాకడ గురించి వింటున్నారు కదా, చెమట పడుతుంది. మామూలుగా చెమట పడదు. ఎవరికి పడుతుంది అంటే సేవకులకు పడుతుంది మొదటి చెమట. ఈ సేవకులు సిద్ధపాటు, సంఘమును సిద్ధపరచవలసిన బాధ్యత సంఘ కాపురులదే. ఆయన అంటాడు, నువ్వు సిద్ధపడము, సిద్ధపరచుము, నువ్వు సిద్ధముగా ఉండము, నీతో ఉన్న వారిని సిద్ధపరచుము. దట్ ఈస్ ద కాలింగ్. అది దేవుని యొక్క ఉద్దేశమైనది. ఈ కార్యము జరగాలి అని అంటే మొదట ఏం జరగాలో కళ్ళ ముందు 1-2 మాటలు చెప్తాను. విస్తారంగా దాదాపు 70 సందర్భాలు ఉన్నాయి. వాటిలో 1-2 మాటలు మాత్రం మీ కళ్ళ ముందు పెట్టి దేవుని యొక్క లేఖనాలని మీ మనుగడలోకి తెచ్చి నేను నా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను. చూడండి, బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక మాట అంటాడు ఆయన. ఎవరైనా పెద్దగా చదవండి. రాజ్య సువార్త సకల జనములకు అందించబడును, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై చెప్పమ్మా లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. అది అసలు సంగతి. మొదట రాకడ రావాలి అంటే సంఘం ఏం చేయాలి? సంఘం ఏం చేయాలి? అందుకే నేను డిస్టర్బెన్స్ ఉంది. సంఘం ఏం చేయాలి? ఏం సిద్ధపాట? చాలా మంది ఉన్నారు సిద్ధపాటు అంట. ఏమన్నా బట్టలు గిట్ల సర్దుకోవాలి, ఏం సంగతి?
రాకడంటే అసలు ఏంది అసలు? దానికంటే ముందు ఒకటి ఉంది, ఇప్పుడే చదివాం కదా. అటు తరువాత చదువుతాం ఆ మాట, మత్తయి 24:14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటించ. అటు తరువాత ప్రకటించాలి, ప్రకటించబడాలి. అటు తరువాత అంతము వచ్చును. అది ప్రభు రాకడ. ప్రభు వచ్చాడంటే ఈ భూమి మీద ఏమి నిలబడదు. ప్రభు వచ్చాడంటే భూమికి తీర్పు. ప్రభు వచ్చాడంటే ఖచ్చితంగా రావాలి అంటే రాజ్య సువార్త ప్రకటించబడాలి. సకల జనములకు సువార్త ప్రకటించబడుట అనేది ఎంతైనా అవశ్యమని దేవుని యొక్క లేఖనము సవివరంగా మాట్లాడుతున్నది. ఈరోజు సంఘములో ప్రతి విశ్వాసులతో రక్షించబడ్డామన్నటువంటి ప్రతి వ్యక్తితో నేను ఇచ్చే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఆర్ యు సేవ్? నువ్వు రక్షించబడ్డావా? ఎప్పుడు రక్షించబడ్డావు? వాక్యమని దేవుడి దగ్గర నువ్వు రక్షణలోకి వచ్చావా? వాక్యము ద్వారా దేవుడు మాట్లాడాడా? దర్శనము ద్వారా దేవుడు మాట్లాడాడా? నీ పాపము ఒప్పుకొని విడిచిపెట్టావా? మారు మనసు పొందావా? ఓకే, నేను మారు మనసు పొందానంటే పొందిన ప్రతి వ్యక్తి చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే ఈచ్ వన్ టీచ్ వన్, ఈచ్ వన్ క్యాచ్ వన్. ఈరోజు మనం దేన్ని క్యాచ్ చేసుకుంటున్నారంటే, దేవుని బిడ్డారా, లోకాన్ని ఏది క్యాచ్ చేసుకుంటున్నారంటే లోకములో సమస్తమైనటువంటి వాటిని, తనకు కావలసిన వనరులను, తనకు కావలసిన సిద్ధపాటును. ఏంటి అంటే ఈ లోకములో తన కుటుంబం, తన యొక్క సంబంధించిన ప్రతి దర్శనాన్ని నెరవేర్చుకోవాలి, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. అందుకంటే వేర్ దర్ ఇస్ నో విజన్ పీపుల్ విల్, దేవుని బిడ్డలారా, పరిష్. దర్శనము లేక కట్టు విడిసి ప్రజలు నశిస్తారు. రక్షించబడిన వ్యక్తికి ఉండవలసిన మొట్టమొదటి యొక్క సిద్ధపాటు ఏంటంటే, నేను రక్షించబడ్డాను, రక్షణ లేని నా యొక్క కుటుంబానికి. భర్తగా నేను రక్షించబడ్డాను, రక్షణ లేని నా భార్యకి. భార్యగా నేను రక్షించబడ్డాను, రక్షణ లేనటువంటి నా భర్తకి. తల్లిదండ్రులుగా నేను రక్షించబడ్డాను, రక్షణ లేనటువంటి నా పిల్లల విషయంలో. నా కుటుంబం రక్షించబడ్డది. నా ముందు వారు, నా వెనకాల వారు, నా అన్నదమ్ములు, నా అప్పజనులు, నాకు సంబంధించినటువంటి వారి సంగతి ఏమిటి? ఎప్పుడైతే ఈ పని పూర్తి చేయడానికి మొదట రక్షించబడిన వ్యక్తి ప్రారంభిస్తాడో, పూనుకుంటాడో, ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుని రాకడనాకే అపేక్షిస్తున్నాడు, కాంక్షిస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన త్వరగా వచ్చేస్తాడు. ఆయన మాట తప్పనివాడు. ఈరోజు చాలా మంది ఎవరి పేర్లు చెబుతుంటారు, ఆయన మాట తప్పుడు మడిమి. చెప్పండి, శశికాంతన దగ్గర కూర్చుంటే అట్టని చెప్తాడు కదా. ఉంటే ఆయన అక్కడ కూర్చొని రిలాక్స్గా ఉన్నాడు పిల్లవాడు. పాపం కుర్చీ గురించి నేను ఆలోచిస్తూ ఉన్నా. ఏదేమైనప్పటికీ నీ ప్రభు పేరు నేను తెలియజేసే పదం ఏంటంటే, వచ్చేటప్పుడు అన్నా నాకు అన్నీ ఏదో పడతాయని. నువ్వేం పడవు, నేను నీకు పడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రహస్యం ఏంటంటే, దైవవాక్యం ఒక మాట, చక్కటి మాట చెబుతుంటారా, ఆయన రాకడ గారికి వాస్తవికంగా నువ్వు అపేక్షిస్తే నీవు సువార్త పరిచర్య చేయాలి. రక్షించబడ్డావా? బెరాకాలో రక్షించబడి ఎన్ని సంవత్సరాలైంది? నీ ఒక్క ఆత్మనన్న రక్షణలోకి తీసుకొచ్చావా? నేను పెద్ద ప్రసంగం ఏం చేయను, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ మీరు నేర్చుకోవాలి, వెళ్ళిపోవాలి. రక్షించబడినటువంటి వ్యక్తిగా నీ కుటుంబంతో నువ్వు వచ్చేవి బాగానే ఉంది. నీ పక్కవారిని, నీ ముందు వారిని గురించి ఆలోచించావా? ఆయన ఒక్కడి రక్షిస్తాడు. ఆయన నామం ఒక్కటి రక్షించగలదు. ఆయన ఒక్కడి పాపం నుంచి పరిహరించగలిగిన వాడు. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతో పరిశుద్ధ దేవుడు సెలవిచ్చే ఒకే ఒక్క నొక్కి ఒక్కానించే మాట, యేసు నామం ఒక్కటి. నేనే నీకు రక్షకుడను, నేనే మార్గము, నేను కూడా మార్గము అనలా. నేనే సత్యము, నేను కూడా సత్యము అనలా. యోహాను 14:6 ప్రకారం నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు జీవములోకి రారు, నా ద్వారా తప్ప ఎవరు సత్యములోకి రారు, నా ద్వారా తప్ప ఎవరు ఆ మార్గమైన పరలోక రాజ్యమునికి వెళ్ళలో. పరలోక రాజ్యమునికి వెళ్ళాలంటే ఎరిగిన నీవు, ఎరగిన వారికి నువ్వు తెలియచేయవలసిన బాధ్యత నీకుంది. స్వార్థ ప్రకటన చేయడానికి సిద్ధంగా ఉన్నావా? అలాగని చెప్పి బైబిల్ సంకలు పెట్టుకొని ఇది దీర్ఘమని నేను చెప్పట్లే. ఆయన అంటాడు, పిల్లరా, ప్రకటించుము. ప్రకటించలేకపోతే ప్రకటించి వారిని పంపించుము. వెరీ గుడ్ బ్రదర్. పంపించి వారిని ఏం చేయాలట? ప్రకటించి వారిని ఏం చేయాలి? పంపించమంట.
పంపించాలి అంటే నువ్వు ఏది చేయగలవు అది చెయ్యి. వారి కొరకు ప్రార్థన చేయగలవా? వారి కొరకు కొంత సిద్ధపరిచినటువంటి వారి యొక్క ప్రయాణమునకు ఖర్చును ఇవ్వగలవా? వారితో నువ్వు సపోర్ట్ చేయగలవా? వారితో కలిసి కరపత్రికలు ఇవ్వగలవా? సాగిపో. అప్పుడే దేవుని యొక్క రాకడ గురించి నీవు అపేక్షించగలవు. రాకడ వస్తాదని సిద్ధంగా ఉండగలవు. యేసుక్రీస్తు వారి యొక్క రాక యొక్క ఆలస్యము ఎందుకు? దీని సంవత్సరాలతో సహా మీ కళ్ళ ముందు పెడతాను ఈరోజు. ఎప్పుడు యేసు యొక్క రాకడ రావాలి అని దేవుడు ఎదురు చూశాడు. రాక యొక్క ముఖ్య ఉద్దేశ్యములు ఎప్పటి వరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ రహస్యం ఏంటంటే ఆయన మాట్లాడతాడు. ఆయన యొక్క రాకట దేవదూతలకు కానీ లోకములు ఎవరికి కానీ తెలియదట. చివరికి మనిషి కుమారునికి కూడా తెలియదని యేసే స్వయంగా చెబుతున్నాడు. అంటే నాకు కూడా తెలీదు. ఈ రాక ఎప్పుడు అని అంటే నేను ఎందుకు రాకడా అంటం లేదో మీరు గమనించాలి. రాక 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 వేరు, రాకడ వేరు. దిస్ ఈస్ ద ప్రొఫెసీ, దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ ప్రసంగము ప్రభాస్యముతో కూడినటువంటి ప్రసంగం. రెఫరెన్సులతో సగం మీ కళ్ళ ముందు పెట్టడానికి దేవుని సహాయమును బట్టి మీ కళ్ళ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. ప్రియులారా, బాగా గమనించండి. ఈ రాకడ అనేటువంటి సందర్భంలో ర్యాప్చర్ అంటారు, బహిరంగము అంటాడు. ర్యాప్చర్ అనే పదం బైబిల్లో లేదు. ర్యాప్చర్ అనే పదము థియాలజీ సంబంధించినటువంటి కొంతమంది ఏర్పరిచినటువంటిది. ర్యాప్చర్ దెర్ ఇస్ నో ఇన్ బైబిల్. ప్రభు స్వయంగా వచ్చి అంటే రాక, ఆయన వచ్చేసి తన ప్రజలను కొనిపోతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలా మంది అన్నారంటే రహస్య రాకళ్ళు అందరు ఎత్తబడిపోతారు. ఎత్తబడిపోయినప్పుడు అక్కడెక్కడో ఉంటారు మధ్యాకాశం. అసలు మధ్యాకాశం అని దైవ గ్రంథములు ఎక్కడ కానరాదు. కానీ లేఖనం డిస్టర్బ్ చేయడానికి కాదు. కానీ ఈరోజు రాజ్య సువార్త ఖచ్చితంగా ఈరోజు ప్రకటించబడాలి. ప్రకటించబడటంలో నీవు పాలుభాగస్తులుగా ఉండాలి. అలా ప్రకటించబడుతూ కళ్ళ ముందు కనబడుతుంది. టీవీ ఏది ఆన్ చేసినప్పటికీ దేవుని బిళ్ళరా యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటనలు కనబడుతున్నాయి, వినబడుతున్నాయి. దేవుని బిళ్ళరా ఆయన యొక్క ప్రవచనముల యొక్క పరిపూర్ణత కనబడుతున్నది. ఈరోజు దైవ లేఖనములలో మనం పరిశీలన చేయగలిగితే మరి టీవీ ప్రోగ్రాంలోనే కాదు దేవుని బిళ్ళరా, మరి యూట్యూబ్లో ప్రతి మరి సెల్ ఫోన్లో నువ్వు ఆన్ చేయగలిగితే క్రైస్తవ సంబంధించిన ప్రతి దగ్గర సత్య సువార్త 24 hours సువార్త ప్రకటన కలుగుతూ ఉంది. ఒకప్పుడు టీవీలో రేడియోలో ఉన్నటువంటి దేవుని బిళ్ళరా ఆ యొక్క పరిచర్య ఈరోజు టీవీలో మరి అంత మాత్రమే కాదు, సెల్ ఫోన్లో ప్రతి దగ్గర సువార్త ప్రకటించబడతా ఉంది. కానీ రహస్యం ఏంటంటే చివరి పుట్టిన వ్యక్తి దాకా సువార్త ప్రకటించబడినప్పుడు ఖచ్చితంగా ఈ మాట చెప్పినది నేనైతే మీరు అంగీకరించొద్దు. దేవుడు గనక స్వయంగా చెప్తున్నాడు, రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థంగా అందించబడను, ఆ తర్వాతని అంతము వస్తుంది. అంతమే ప్రభు యొక్క రాకడని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. ఈరోజు వాస్తవికంగా మనం పరిశీలన చేస్తే దేవుని బిడ్డ ఒకప్పుడు ఎక్కడో కొన్ని బ్రాండెడ్ చర్చెస్ మాత్రం ఉన్నాయి. SLC, CSI, ALCM, పెంతుకోస్తు కూడా ఇటీవలనే దేవుని బిళ్ళారా చరిత్ర ప్రకారం చూస్తే, అంతకంటే ముందు RCM, దాంట్లోంచి అంటే దేవుని బిళ్ళారా ఈ క్రైస్తవ సంబంధించిన ఆవిర్భావం ప్రత్యేకంగా మార్టిన్ లూథర్ గారి దగ్గర నుంచి బయటకు వచ్చింది. బ్యాప్టిస్ట్ సంఘాలు బయటకు వచ్చాయి. అక్కడి నుంచి కొన్ని ప్రత్యేకమైన సంఘాలు బయటకు వచ్చినాయి. మరి దేవుని బిళ్ళారా ఈ స్వార్థ ఇప్పుడైతే వీధి వీధికి ప్రతి ప్రాంతానికి సంఘాలు ఏర్పరచబడుతున్నాయి. ఈ సంఘాల ద్వారా దేవుని యొక్క రాజ్య సువార్త సకల జనులకు వెళుతూ ఉంది. దేవుని బిళ్ళారా ఇప్పటికీ ఇంకా వెళ్ళాలి. అందుకొరకునే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. నీ వంతుగా నంబర్ 1 నువ్వు చేయవలసిన పని సువార్తలో నువ్వు సేవకులతో కలిసి పరిచర్యలో నీ వంతు నువ్వు చేయగలగాలి. ఒకవేళ నువ్వు వెళ్ళలేవా, వెళ్ళి వారిని పంపించాలంటే బాయ్ సీ యూ టాటా అని చెప్పేది కాదు. నువ్వు వారిని పంపించాలంటే నీ చేతనైనంత సపోర్ట్ వారికి చేయగలగాలి. ఇంత బహిరంగంగా యూట్యూబ్లో ఎందుకు ఇంత డైరెక్ట్గా చెప్తున్నా అంటే క్రైస్తవుల యొక్క విశ్వాసము రాజ్య సువార్త ప్రకటించకపోతే ఖచ్చితంగా మన జీవితం వ్యర్థమే. ఆయన అంటాడు సువార్త ప్రకటించకపోతే నాకు ఎవరన్నా చెప్తారు చూడు శ్రమ అంట. నా మట్టుకు నేను నీ కొరకు ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడను అగుదును. క్రైస్తవుల యొక్క మాదిరి, క్రైస్తవుల యొక్క వాల్యూ ఏంటి అంటే ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ.
సువార్త ప్రకటించాలి. రక్షించబడిన వ్యక్తి, మారుమనసు పొందిన వ్యక్తి, తిరిగి జన్మించినటువంటి వ్యక్తి, సంఘ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి, సంఘములో ఈ సంవత్సరం దేవుని బిళ్ళారా పాస్టర్ గారు నాతో ఒక మాట అన్నాడు, సార్ ఎన్నో యానివర్సరీ సార్ అని. పాస్టర్ గారు అనగానే, సార్ చర్చి గట్టి ఇది సార్ అన్నాడు. లేదు సార్, మీరు ఎప్పుడు ప్రారంభించారు చెప్పండి అన్నాను. 7 years అయింది సార్. దట్ ఈస్ ద యానివర్సరీ. చర్చి కట్టినప్పుడు కదా యానివర్సరీ. నిన్ను దేవుడు పిలిచి ఒక్క వ్యక్తితో, నీ భార్య, నీ కుటుంబంతో ఎప్పుడైతే నువ్వు పరిచర్య ప్రారంభించావో, లేక ఒంటరిగా నువ్వు ఎప్పుడైతే దేవుని సంఘములో ఒకటి ఇద్దరితో కలిసి ప్రారంభించావో, అదే నీ దేవుని యొక్క సంకల్పం. 7 years దేవుని బిళ్ళారా, ఈ 7 yearsలో ఒక్కొక్కరిని దేవుడికి ఆధార చేస్తూ వచ్చాడు. రెండవ అనుభవం ఏంటో మీకు నేను పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి నాతో దేవుని బిళ్ళారా సహకరించవలసిందిగా ప్రభు పేరిటే నేను మనవి చేయుచున్నాను. చూడండి, దేవుని యొక్క రాకడలో ప్రత్యేకమైనటువంటి పిలుపు ఒకటి ఉన్నదని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. దేవుడు రాకడ రావాలంటే సంఘం ఎత్తబడాలి. ఏం చేయబడాలా? సంఘము ఎత్తబడాలి. సంఘము ఎత్తబడకుండా ఆయన రాకడ రాదు. సంఘం ఎత్తబడాలంటే సంఘము సిద్ధపాటు కలిగి ముందుకు సాగిపోవాలి. మీకు బాధ పిల్లరా, 7 సంవత్సరములో పెండ్లి విందు, 7 సంవత్సరములో ఇహమందు శ్రమలు. ఈ శ్రమలు 7 సంవత్సరములో 3.5 2 భాగాలు చేసుకుంటే అల్ప శ్రమలు, అధిక శ్రమలు. దేవుని బిళ్ళారా, దేవుని యొక్క సన్నిధిలో ఎత్తబడాలంటే ప్రత్యేకమైనటువంటి సిద్ధపాటు మనకి ఎంతైనా అవసరం. ఒక వచనాన్ని చదవండి, దయచేసి నాతో సహకరించండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం కట్టత వాక్యం. అది ఎవరు చనిపోయినా ఇదే వాక్యం చదువుతాం మనం. దేవుని బిళ్ళారా, అక్కడ కనబడుతుంది ఆయన యొక్క రాకడ గురించిన ఉద్దేశం ఏంటట? ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. అంటే తన సంఘాన్ని దేవుడు కొనిపోవడానికి, తన స్వరక్తిమితి సంపాదించిన తన సంఘాన్ని ఆయా ప్రజల్లో, ఆయా జాతుల మధ్యలో, ఆయా భాషలు మాట్లాడే వారి మధ్యలో ఆయన తన స్వరక్తిమిచ్చి సంపాదించిన తన సంఘాన్ని కొనిపోబట్టి కొరకు ఎవరొస్తారు? స్వయంగా ప్రభువే దిగి వస్తాడు. స్వయంగా ఆయన దిగి వస్తాడు. ఎవరి కొరకు అంటే సిద్ధంగా ఉన్న, సిద్ధపరచబడిన దేవుని బిడ్డలారా, ప్రభువా యేసు స్వామి రమ్ము ఆమెన్ అని చెప్పగలిగిన, సిద్ధపాటు కలిగిన కలేజా విశ్వాస యోధులను కొనిపోవడానికి. మరి ఏ సంఘం అని నన్ను అడగద్దు. ఆ సంఘము ఏదైనా కావచ్చు, కానీ ఆ సంఘములో ఉన్న వ్యక్తి ఎలా ఉండాలంటే ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. మొదట రాజ్య సువార్త ప్రకటించబడాలి. రాజ్య సువార్త ప్రకటించబడినటువంటి తర్వాత ఖచ్చితంగా దేవుని బిళ్ళారా ఆయన యొక్క రాకడ వస్తుంది అనేది వాస్తవము. ఆయన వచ్చిన సమయంలో ఎత్తబడట్టు కొరకే సిద్ధపడాలి. ఎలా అంటే ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరుతోను పరలోకము నుండి ప్రభు దిగవచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచుండ మనము వారితో ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలమునకు కొనిపోబడి కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉంది. అందుకొరకే దేవుడు కొనిపోబోతున్నాడు. ఆమెను చెబుదాం. క్రీస్తుని ఆరాధిస్తున్న ఆరాధికులారా, ఇదేనా సవ్యంగా చాలా సాఫీగా సాగిపోతుంది. ఇప్పుడు చివరిలో ఇస్తా రాకడ ఎంత భయంకరంగా ఉంటుందో ఆయన అంటాడు. పిల్లరా, ప్రభువు రాకడ గురించి రావాలని ఎదురు చూస్తున్న వర్లారా, అంత క్షేమంగా ఏమి ఉండదు. ఎలా ఉంటుందో, ఏమి చేస్తాడో, దేవుడు ఏమి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, సిద్ధపాటు కలిగితే ఎంత ధన్యతో, సిద్ధపాటు లేకపోతే ఎంత భయంకరంగా ఉంటుందో అని చెప్పడానికి నేను వెనకంజ వేయట్లేదు. పిల్లలు చూడండి, కావాలండి తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో దేవుని యొక్క వాక్యం చెబుతుంది. 2వ అధ్యాయము దేవుని యొక్క వాక్యం సవివరంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నది. పిల్లరా 3 నుంచి ఒకసారి చదువుకుందాం. పిల్లరా చూద్దాం మాట. మొదట భ్రష్టత్వము సంభవించి, బాగా వినండి పిల్లరా, అంటే ఆయన రాకడ రావాలంటే ఏం కావాలి? మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని. మీరు ఎక్కడైనా కనుక్కున్నారు ఆయన్ని? ఇప్పుడు మనోళ్ళు చెప్తున్నారు, ఒక ఆయన పేరు చెప్పి ఆయన ఉంటాడు అంటున్నాడు. డైలమో కాదు, డిక్లరేషన్ ఉండాలి, క్లారిటీ ఉండాలి.
ఆయన అంటాడు, ఆయన రాకడ రావాలి అంటే సకల ప్రజల ఎదుట సకల జనులకు రాజ్య సువార్త ప్రకటించబడాలి, అటు తర్వాత అంతము వచ్చును. అంటే ఆయన రాకడ వచ్చును. ఆయన తన ప్రజలను, దేవుని బిళ్ళారా, వేవేల దూతల చేత లేక ఎత్తబడిన తన సమూహము చేత వచ్చి తన ప్రజలను కొనిపోవడానికి సిద్ధపడుతున్నాడు. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచుండు మనము వారితో కూడా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలమును కనుక బెరాక కింగ్స్ టెంపుల్లో నుంచి నీవు నేను మనమందరము, నువ్వే సహవాసంలో ఉన్నావో అక్కడి నుంచి సిద్ధపడిన నిన్ను దేవుడు కొనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే సమయంలో నాశన పాత్రుడు ఏమవుతాడంటండి? చూసారండి, మొదట చదువుదాం మాట. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏ దినము రాదట? ద ఆల్మైటీ గాడ్, ద గ్రేట్ డే ఆఫ్ ద ఆల్మైటీ గాడ్, మహోన్నతుని యొక్క మహాదినము, దేవుని యొక్క ఔన్నత్యమైన దినము, సృష్టికర్తని దేవుని యొక్క రాక. సృష్టికర్తని దేవుడే సార్వభౌముడై ఉండి ఆయన నరావతనికి దిగి వచ్చి సకల ప్రజల కొరకు యాగమైపోయి పొలిగా బలిగా యాగమైపోయి సర్వ ప్రజలను రక్షించుట కొరకై, విముక్తిని కలిగించుట కొరకై ఆయన చివరి రక్తబొట్టు వరకు కార్చి ఆయన రక్తము ద్వారా ఎఫెసీ 1వ అధ్యాయంలో దేవుని బిడ్డ 7వ వచనం ప్రకారం 2వ అధ్యాయం 7-8 ప్రకారం ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కొనుపోబట్టుకో అని తిరిగి రాబోతా ఉన్నాడు. రావాలి అనేది వాస్తవము. ప్రభువా రమ్ము అనడము మన ప్రార్థన. కానీ ఈ ప్రార్థనకు ఆయన రావాలనే ఉద్దేశానికి మధ్యలో నాశన పాత్రుడు ఒకడు వస్తాడు. నాశన పాత్రుడు బయలుపరిస్తేనే కానీ ఆయన రాదు. అంటే మీరు నన్ను అడగండి, అసలు యేసుప్రభు రెండవ రాకడ రాదంటావా అని నన్ను అడగండి. ఖచ్చితంగా వస్తుంది. అది ఇప్పుడైనా కావచ్చు, రేపైనా కావచ్చు, ఈ ప్రసంగం ముగింపు మునిపైన కావచ్చు. ఎందుకు ఇంత దృఢ నిశ్చయతతో చెప్తున్నా అంటే ఆయన వచ్చినది వాస్తవము, ఆయన ప్రాణం పెట్టినది వాస్తవము, ఆయన తిరిగి లేచినది వాస్తవము. రోమాగ్రంథం 1వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన శరీరమును బట్టి దావీదు వంశంలో జన్మించినట్టుగా 4-7 వరకు ఆయన పునరుద్ధరుడైన మృతుల్లోంచి తిరిగి లేచుట వల్ల ప్రభావముతో దేవుని కుమారుడిగా నిరూపించుకున్నాడు. ఆయన చెప్పినది చేసి చూపిస్తాడు. ఆయన వాగ్దానం నమ్మదగినది. ఆయన మాట నెరవేర్చేంత వరకు ఆయన అంటాడు ప్లేరా, సమయంలో మొదటి గ్రంథములకు వెళితే దేవుని యొక్క లేఖనాలు చెబుతాయి ప్లేరా, ఇదిగో నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు. ఇది ఆదికాండం 28వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉంటుంది ప్లేరా. యాకోబుతో దేవుడు స్వయంగా మాట్లాడతాడు. ది వాట్ ఐ సే, ఇదిగో నేను ఏది చెప్పి ఉన్నానో అది చెప్పినది నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడువను, ఎడబాయను. విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు, యుగయుగములు సజీవుడని దేవుడు. ప్రకటన 1:7-18 ప్రకారం మొదటి వాడు కడపటి వాడు మృతుడ, యుగయుగములు సజీవుడైన దేవుడు. ఇదిగో సదాకాలం మీకు తోడుగా ఉంటాను. మత్తయి 28:20 ప్రకారం సెలవిచ్చిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ఒకే ఒక మాట ఏంటంటే, నాశన పుత్రుడు ఒకడు బయలుపరచబడతాడు. వారు బట్ట బయలు చేయబడకుండా, వాడు బయటికి రాకుండా, వాడు రహస్యంగా ఉన్నంత కాలము ఆయన రాక రాదు. అంటే మనం సిద్ధపడుట అనేది ఎంతైనా అవసరమో, మనం ప్రార్థన చేయటం అనేది ఎంతైనా అవసరమో. సువార్త ఈచ్ అండ్ ఎవ్రీ డే దేవుని బిడ్డ సమయం దొరికినప్పుడల్లా సువార్త ప్రకటించు బాధ్యత మన భుజాల మీద ఉన్నది. ఈ సత్యాన్ని మనం ప్రకటించి ఆలోచించటం అనేది ఎంతైనా అవసరమని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. వచనాలను చదువుకుంటూ వెళితే 12 వచనం వరకు కానీ వెళితే 11-12 ఒకసారి చూడండి. ఇందుచేత సత్యమును నమ్మక బాగా ఇందుచేత అంటే మధ్యలో చాలా జరుగుతున్నాయి. నాశన పాత్రుడు ఒకడు ఉన్నాడు. వాడు ఎక్కడ ఉంటాడంటే చాలా మంది అన్నారు బయట ఉన్నాడండి అన్నాడు. వాడు సంఘంలోనే ఉన్నాడండి. సంఘములో 1000 మంది వస్తే, సంఘములో 500 మంది వస్తే, సంఘములో 20 మంది ఉంటే దేవుని బిడ్డారా వాడు 19 మందిని పట్టుకుంటాడు. అక్కడే స్తోత్రం హల్లెలూయా అంటుంటాడు. మిగతా 19 మందిలో ఎవడున్నాడు? వాడు చెప్పండి. నాశన పాత్రుడు. అందరు లేచి ఆరాధిద్దామని సేవకులు ఆరాధిస్తూ గొంతు వేదగా అరిసి కేక పెడతా ఉంటే దేవుని బిడ్డారు మనోళ్ళు సెల్ ఫోన్ చూసుకోను, దేవుని బిడ్డారు పవిడి సర్దుకోను, ఇలా సర్దను అలా సర్దను ఆరాధించలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఒక్క గడియ కూడా నా కొరకు ప్రార్థన చేయలేరన్న యేసు శిష్యులు తన జీవితాన్ని దేవుడిచ్చే ఆ ప్రత్యేకమైన చివరి ప్రయాస ప్రార్థనను వారు అనుభవించలేకపోయినారు.
ప్లీజ్ ప్రే ఫర్ మీ ఎన్ అవర్, ఒక్క గడి అయినా నా కొరకు ప్రార్థన చేయలేరని యేసు తన శిష్యులు గెత్సెమనే తోటలో అడిగినటువంటి సత్యం. గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసిన ప్రార్థన ఈ కూడిక జరుగుతూ ఉందని చెప్పడానికి నేను వెనకంజ వేయట్లేదు. కారణం ఏంటంటే యేసు నేను నీవు ఎలాగున ఏకమై ఉన్నామో వారును మనతో ఏకమై ఉండలాగన అయ్యా వారే కాదు వారి ద్వారా రక్షణలోకి వచ్చే ప్రతి ఒక్కరికి చివరి ప్రాణం పెట్టేంత వరకు అనగా ఈ చివరి వ్యక్తి వరకు సువార్త ప్రకటించబడాలి, వారి ద్వారా రక్షణలోకి రావాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా చదవండి, ధ్యానించండి. చివరి గెత్సెమనే తోటలో ప్రార్థనే ఇక్కడ నేను నిలబడుకోవడానికి కారణం. చివరి గెత్సెమనే తోటలో యేసు ప్రార్థన వలనే రేపు దేవుని బిడ్డ సేవకులు రాబోతున్నటువంటి సేవకులు వాడబడుతున్న విధానం. చివరి యేసుక్రీస్తు వారి చివరి ప్రార్థనే ఈరోజు దైవ సేవకులు దేవుని బిడ్డలు గమనించండి. మీ బాధ జయకుమార్ గారి యొక్క పిలుపు సంకల్పం అది. ఇంతమంది సేవకులు కూడా కూడుకున్నారు. ఇదే నెల్లూరు జిల్లాలో కొన్ని వేల మంది సేవకులు ఉన్నారు, కొన్ని వేల మంది దేవుని బిడ్డలు విశ్వాస యోధులు ఉన్నారు. దీనికంతటికి ఒకే ఒక్క కారణం, ఏ బోధకుడో ఏ ప్రార్థన యోధుడు చేసింది కాదు, యేసుక్రీస్తు ప్రార్థన అని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. యేసు ప్రార్థన వలనే బ్రతికాం, యేసు యొక్క త్యాగం వలన ఈరోజు ఈ రీతికి నిలబడగలుగుతున్నాం. యేసు చెప్తున్నాడు, నాశన పాత్రుడు ఒకడు వస్తాడు, వాడు బట్టబయలైతేనే కానీ ఆయన రాక ఆలస్యం అవుతుంది. ఆయన బట్టబయలైతే ఆయన రాక ఖచ్చితమని చెప్పడానికి ఆయన ఆనందిస్తున్నాడు. 1000 ఏండ్ల పరిపాలన దేవుని బిడ్డలారా ఆయన రాకుండా 1000 ఏండ్ల పరిపాలన జరగదు. లేఖనాలకు అనుకూలంగా మీతో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దగ్గరదాపు దేవుని బిడ్డలారా 90 గుర్తులు ఉన్నాయి. వాటిలో ఇప్పటికీ కొన్ని విషయాలు జరిగిపోయినాయి. దగ్గరదాపు 70 విషయాలు జరిగిపోయినాయి. ఇంకా జరగవలసినది 20 విషయాలు మాత్రమే ఉంటున్నాయి. వాటిని లేఖనానుసారంగా చెప్పడానికి ఇప్పుడు కాదు పిల్లారా, కొన్ని గంటలు కాదు కొన్ని నెలలు అలా సాగిపోయినా కానీ ఇదే బైబిల్లో ఉన్నది 66 గ్రంథాలే కానీ ప్రతి వచనములో ఆయన రాక యొక్క సూచనలు కనబడతాయి, ఆనవాళ్ళు కనబడతాయి. ఆయన ఎలా వస్తాడో బట్టబయలవుతాయి. ఖచ్చితంగా తూర్పు నుంచి పడమటి వరకు వెలుగు లేక సూర్యకాంతి మెరుపేలా వస్తుందో ఆయన రాక బట్టబయలవుతుంది. ఇది సత్యము. దర్ ఈజ్ నో ర్యాప్చర్. ఆయన రాక బహిరంగంగా ఉంటుంది. ఆయన్ను చూసిన ప్రతి ఒక్కరు ప్రకటన 1:7 ప్రకారము ప్రతి ఒక్కరు రొమ్ము కొట్టుకుంటారు, ప్రతి ఒక్కరు అంగలారుస్తారు, ప్రతి ఒక్కరు కేకబెట్టబోతున్నారు. ఆయన సంఘము కొనిపోబడిట లోకములు విడిచిపెట్టబడిన వారందరూ చూడబోతున్నారు. లోకములు యేసుని ఎరగిన వారందరూ చూడబోతున్నారు. యేసుని గురించి ప్రకటిస్తూ ఉంటే మీ దేవుడు మీ గొప్ప, మా దేవుడు మా గొప్ప అన్నట్టు ప్రతి ఒక్కరు రొమ్ము కొట్టుకొని అంగలార్చబోతున్నారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 24:36 నుంచి చదువుకుంటూ వెళితే ఒకప్పుడు మనిషి కుమారుని యొక్క రాకడ ఎలా ఉన్నది, రాబోయే రాకడ ఎలా ఉంటుందంటే నౌకు దినములు అలాగే ఉన్నాయో మనిషి కుమారుని యొక్క రాకడ దినాలు కూడా అలాగే ఉంటాయట. అంత మాత్రమే కాదు పిల్లారా, నౌక మాత్రమే కాదు పిల్లారా, లోతు దినములు ఎలాగున్నాయో మనిషి కుమారుని యొక్క రాకడ దినాలు అలాగే ఉంటాయి. మరి ఎలా ఉన్నాయంటే వారు పెళ్లి చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటూ దేవుని బిడ్డలు తింటూ తాగుతూ సుఖిస్తూ ఉన్నారట. ఇదే రీతిగా ఈరోజు సమాజం ఉన్నది. నెల్లూరులో ఏ దేవుని బిడ్డలారా గల్లీ గల్లీకి వీధి వీధికి పోతే దేవుని బిడ్డలారా ఒక్క ఫుడ్ కాదు రకరకాలైన ఫుడ్లు తినేసి మనోళ్ళు సైజులు పెరిగిపోయినారు. ఈడేంట్రా 12 సంవత్సరాల పిల్లడు ఇంత లాభ ఇచ్చేసి అంటే సార్ నెల్లూరులో ఫుడ్ మనకు తెలిసిందే కదా. ఏంటంట నెల్లూరులో ఫుడ్ మనకు తెలిసిందే కదా సార్. ఈ బండికాడు తింటాడా, ఆ లోపల పోయి కూడా తింటాడు సార్, వాడి ఇంటికాడు కూడా తింటాడట. మాకు సేవకులు కొంతమంది ఉండేటువంటి వారి ప్లారా. ఆయన ఇప్పుడు లేలే పాపం ఎలీషా పాస్టర్ గారు అని ఒక ఆయన ఉండేవాడు. సుధీర్ జాషువా పాస్టర్ గారి గురించి చెప్పారు. సార్ సుధీర్ టిఫిన్ తిన్నాడు సార్, ఆ టిఫిన్లు 3 రకాలు తిన్నాడు సార్, కానీ ఇంటికాడు కూడా అన్నం తిన్నాడు సార్. ఇప్పుడు మన కూర్చొని బిర్యానీ కూడా తింటాడు సార్ అంట. పాపం సుధీరే కాదు, మా బ్యాచ్ అంతా తినే బ్యాచే. దేవుని బిడ్డలు గమనించాను. ఆ బ్యాచ్లో అప్పుడప్పుడు జాయిన్ అవుతాడు మన డాక్టర్ సునీల్ గారు, బిషప్ గారు. పిల్లరా దానికంటే ముందు మా వాడు మాకంటే ముందు నెంబర్ 1 బ్యాచ్. దేవుని బిడ్డరా టోటల్గా సమాజం ఎటు వెళుతుందంటే అర్థం కావట్లేదు. ప్రభు రాకడ సమీపించిన దినాల్లో గనక కొన్ని క్లూస్ ఇచ్చి నేను క్లోజ్ చేస్తాను ప్లేయర్. వాస్తవికంగా నేను చెప్పాలనే తపనుంది, కానీ నాకైతే అంత ఓపిక కూడా లేదు. కారణం ఏంటంటే ఒక్కరోజుతో పోయింది కదా ఇది. ప్రతిరోజు 3 కూడికలు ఉంటాయి. ప్రయాణము దగ్గరదాపు ఒక 150-200 కిలోమీటర్ల ప్రయాణం. బ్రదర్స్ ఎవరన్నా వస్తే డ్రైవింగ్ చేస్తాడు, లేకపోతే నేనే ఓన్ డ్రైవింగ్. కానీ నేను కూర్చొని ప్రసంగం చేయను ఇప్పుడు, ఎందుకంటే నా యేసయ్య ప్రసంగమో నా దేవుని మహిమ కొరకే ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకవేళ కాలు జరిపోయి పడిపోతే తప్ప
కానీ ఇప్పటి వరకు పడిపోలా. ఈ 39 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా నిలబడితే అపవాది పడిపోయింది, కానీ దేవుడు నన్ను నిలబెడుతూనే ఉన్నాడు, నాతో ఉన్న సేవకులు నిలబెడుతూనే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కారణం ఏమిటి అంటే నేను కొన్ని సూచనలు చెప్పుకుంటూ వచ్చాను. మొదటిది, రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థంగా ప్రకటించబడను, అటు తర్వాత అంతమొచ్చునంటే ఆయన రాకడ వస్తుంది. ఆయన రాకడ ప్రత్యేకంగా కనబడుతున్నది. దాని గురించినటువంటి అవగాహన మీకు తెలియచేయడానికే నేను ఇష్టపడ్డాను. నాశన పుత్రుడు ఒకడు బయటపట్టబడతాడు, వాడు పట్టబయలు కాంది, ఆయన రాకడ రాదు, ఇది వాస్తవము. అలాగని చెప్పి ప్రత్యేకంగా అలాగ తింటూ తాగుతూ ఇప్పుడు కాదులే అప్పుడు కాదులే అనుకుంటావా? ఆయన అంటాడు పిల్లారా, ఏంటంటే ఆయన మాట్లాడుతాం పిల్లారా, సర్వశక్తి కలిగిన దేవుడు అంటాడు. దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు పిల్లారా, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా బయట నిలవనేలా లోపలికి రానేలా అన్నట్టు. దేవుని రక్షణ ఓడలోపల రక్షింపబడే నోవాహు. బా, దేవుని రక్షణ ఓడలోపల రక్షింపబడే నోవాహు. దేవుని మాట వినక వెలుపలను జనులు, దేవుని మాట వినక వెలుపలను ప్రజలు తినుచు త్రాగుచు పాపములో బడి. ఈ మాట ఎందుకు చెప్పంటే, ఒక ఆయన స్వామి చెప్పాడు, పెద్ద ఆయన, ఎన్నుముయ్య తింటే కన్నుముయ్య నిద్ర వస్తుందంట. ఈ ఎన్నమయ్య తింటే ఏంటి అంటే, తినే తిండి అంటే ఇలా తిరిగి 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 ఈపు దాకా ఇట్లా 2 అతుక్కపోతాయంట. అంతగా తింటారంట. ఇది ఉబ్బి ఏది కనబడుతున్నానా నేను, ఈ కడుపు ఉబ్బి ఈ ఉబ్బి 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 కడుపు ఏడదాకా వస్తుందంట. ఏడదాకా ఎండిపూసి దాకా. ఎప్పుడైతే ఎన్ను ముయ్య తింటావో కన్ను ముయ్య నిద్ర వస్తుంది. కన్ను ముయ్య నిద్ర చేసిన తర్వాత నిద్రలోంచి లావగానే ఇష్ట ప్రకారం ఏదో ఒకటి చేయాలనిపిస్తుందట. పాపం చేయడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, దేవుని బిళ్ళరా, లోక సంబంధమైన తిండిపోతు జీవితం. ఆయన అంటాడు పిల్లరా, దేవుని రక్షణ ఓడలోపల రక్షింపబడే నోవాహు. దేవుని మాట వినక వెలుపలను ప్రజలు, దేవుని మాట వినక వెలుపలను ప్రజలు తినుచు త్రాగుచు పాపములో బడి, తినుచు త్రాగుచు పాపములో బడి, నశించిరి జల ప్రళయములో, నశించిరి జల ప్రళయములో. యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా లోపలికి రావా, బయట నిలువనేలా. దేవుని బిడ్డలారా థ్యాంక్ యూ బ్రదర్. దేవుని బిడ్డలారా గమనించినట్లయితే, ఎవరైనా నాశనానికి వెళ్ళేది అంటే, ఎవరైతే రాకడ గురించిన అవగాహన లేకుండా సువార్త యొక్క విషయంలో అజాగ్రత్తగా దేవుని బిడ్డలారా ఉంటూ, అంటే జాగ్రత్త లేకుండా ఉంటూ దేవుని సన్నిధిలో నాశన పుత్రుని యొక్క విషయమై గమనించకుండా, దేవుని కొరకై ప్రభువా నీ రాకడ సమీపించినది నన్ను సిద్ధపరచని ప్రార్థనా జీవితం లేకుండా ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వారు విడిచిపెట్టబడతారు. ఇది వాస్తవిక విషయం. దేవుని బిడ్డ, ఇందులో మరొక విషయాన్ని మీ కళ్ళ ముందు పెడుతున్నాను. అదేమిటి అంటే, దైవవాక్యం అంటాడు, ఇశ్రాయేలు ప్రజలట 100% రాజ్యములోకి వచ్చేయాలి. 100% రాజ్యంలోకి వచ్చేయాలి. ఎప్పుడో ఆంధ్రకేశ్వర కీర్తనలో సియోను పాటల పుస్తకంలో మనం విన్నాం ప్లారా, ఏంటంట, అందరట యెరూషలేములోకి వచ్చేసారట అని ఉంది. కానీ వాస్తవిక విషయం ఏంటంటే, మనం గమనిస్తే ఇంతకీ ఇశ్రాయేలులందరూ ఆయా ప్రాంతాలకు చెదిరిపోయినారు. వారందరూ వచ్చి ఓ ప్రత్యేకంగా యెరూషలేమును కేంద్రంగా వారు వచ్చేసేయాలి. అక్కడికి వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి సన్నిధి అక్కడ ప్రకటించబడుతుంది. దీని గురించి కొన్ని విషయాలు కొంచెం ఇబ్బంది పెడతాను. కానీ ఆ ఇబ్బందులు ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఒక మాట, ఇంతకీ ఇశ్రాయేలుకు మూల పురుషుడు ఎవడో మీకు బాధ చెప్పారు. ఆదికాండం 12:1-2 వచ్చిన ప్రకారం అబ్రహామును దేవుడు పిలిచాడు. ఆ పిలుపునకు లోబడినటువంటి అబ్రహాముతో దేవుడు అంటాడు, నీ పేరు నేను గొప్ప చేసేదను, నీ నామమును నేను గొప్ప చేసేదను, నిన్ను బట్టి నీ సంతానములు సకల వంశములు ఆశీర్వదిస్తానని పిలిచిన దేవుడు అలా పిలుపునందుకొని బయలుదేరినాడు. పిలుపునందుకొని బయలుదేరుతూ
అనేక శ్రమలు ఎదుర్కొన్నాడు. 75 సంవత్సరాలు పిలువబడ్డాడు, ఇది వాస్తవం, మీకు తెలుసు. దేవుని బిడ్డలారా, దగ్గరదాపు రామారామి 100 సంవత్సరాల దాకా తను అనుకున్న గోలు తూతమట్టించలేకపోయినాడు. 85వ సంవత్సరం కల్లా, అంటే తను బయలుదేరి 75 నుంచి 10 సంవత్సరాల భాగ్యాన్ని విశ్వాసంలో ఉన్నాడు. ఉన్నట్టుండి శారమ్మ గారి యొక్క మాట విని హాగరుతో వెళ్ళాడు. అందుకని ఈరోజు అపోజిషన్ వచ్చింది. అపోజిషన్ మీకు అర్థమైపోయింటుంది కదండి, అపోజిషన్. అందుకని వారు 74 దేశాల్లో నియంతలుగా రాజులుగా మారాడు. ఎందుకంటే ఇదే దేవుడు అంటాడు, హాగరుత్ అంటాడు, నువ్వు దిగులు పడదు తల్లి, నువ్వు తృణీకరించబడుతున్నావు, వ్యతిరేకించబడుతున్నావు. నువ్వు అందుకే నీవు నీ కుమారునితో ఈ ప్రాంతాలకు వచ్చి, అయ్యో ఈ భయంకరమైనటువంటి నా కుమారుని యొక్క చావు నేను చూడాలని ఏడుస్తున్నావు. అయితే నువ్వు కలవరపడద్దు, నిన్ను నీ సంతానం నేను ఆశీర్వదిస్తానని హాగరుతో దేవుడు వాగ్దానం ఇచ్చేశాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం హాగరుతో కూడా దేవుడు మాట్లాడే ప్లేరా. అందుకనే మీకు అర్థం కాదని చెప్తాను. మండు టెండలో మహా ఎడారిలో దాహముతో తనయుడు తల్లడిల్లా, మండు టెండలో మహా ఎడారిలో దాహముతో తనయుడు తల్లడిల్లా, హాగరుతో మాట్లాడితివే, ఆత్మనేత్రములో తెరచితివే, హాగరుతో మాట్లాడితివే, ఆత్మనేత్రములో తెరచితివే, ఆత్మనేత్రములో తెరచితివే, కనులు తెరువుమయ్యా, నా కనులు తెరువుమయ్యా, యేసయ్యా కనులు తెరువుమయ్యా. ఈరోజు చాలా మంది ఇక్కడ 7 గంటలకి నిద్రపోయేవాళ్ళు కూడా కొంతమంది వచ్చి ఉంటారు. కళ్ళు నిద్రపోతూ ఉంటాయి. పాపం కూర్చున్నారు, కానీ పాపం కూర్చున్నవారి కళ్ళు కొంత మందంగా భారం. కొంతమంది కళ్ళు తీర్చుకున్నారు, కానీ కళ్ళు తీర్చుకొని కూడా కొంతమంది నిద్రపోతారండి. ప్రాక్టీస్. ఒకసారి దేవుని బిళ్ళారు, పెద్ద చిన్నపడవలు అని చెప్పి కడప డిస్టిక్లో ఒకటి ఉంది పిల్లారా, తాడిపత్రి అవతల బ్యాప్టిస్ట్ చర్చిలోకి సువార్త చెప్పడానికి వెళ్ళిన ప్రకటన గ్రంథం గురించే చెప్పాలి. ప్రకటన గ్రంథం గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను, దాన్ని వివరిస్తూ ఉన్నాను. పెద్ద కాంగ్రిగేషన్ 3 దినాలు కూడికది. ఎదురుగా ఒక పెద్ద, మీ బ్యాప్టిస్ట్ చర్చ్ కదండి, పెద్ద బైబిల్తో పాటు జిప్పేసిన పాటలు పుస్తకం తెచ్చుకుని ఎదురుగా వచ్చింది. నేను అనుకుంటున్నాను, అబ్బా ఎదురుగా పందిరి దగ్గర, ఆ పందిరికి నాటినటువంటి ఆ దేవుని బిళ్ళారా, ఆ యొక్క గుంజ దగ్గర కూర్చోంది. ఈమె నాకు రెస్పాన్సిబిలిటీ, ఈరోజంతా ఈమెతోనే దేవుడు మాట్లాడతాడు, ఈమె నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటా ఉన్నా. మన శామ్ సార్ లాగా చూసారని ఎంత సన్నిహితంగా. పాపం నారాయణ కాలేజీ ప్రొఫెసర్ అయ్యండి, కిందకు వచ్చి చేతులు కొట్టుకొని ఎలా ఉండంటే నేను బుద్ధిమంతుడిని. నిజమే, బుద్ధిమంతుడి ప్లాన్ శామ్ సార్. దేవుని బిళ్ళ గమనించండి, నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ ఆయన. సో ఎంబీఏకి దేవుని బిడ్డ టీచింగ్కి వెళ్తాడు. అలాగా కూర్చోంది. నేను అనుకుంటున్నా ఈమె ఈరోజు నా యొక్క ప్రసంగానికి అంత రెస్పాన్సిబిలిటీ అనుకుంటా ఉన్నా. కానీ మధ్యలో నేను ఏం చేస్తానంటే అప్పుడప్పుడు హల్లెలూయా చెప్తుంటా. హల్లెలూయా అందరూ చెప్పారు, ఏం చెప్పట్లే. ఎలా కూర్చోందంటే పెద్ద బైబిల్ పట్టుకుంది, పుస్తకం పట్టుకుంది, నా సైనే చూస్తూ ఉంది ఇట్లా. సరే మంచానికి నాకు డౌట్ వచ్చి అందరం చప్పలు కొడదామని చెప్పా. కొట్టడం మిగతా వాళ్ళు అందరూ కొట్టారు. సరే డౌట్ వచ్చి ఇంకోసారి ట్రై చేద్దాం అనుకో, అందరు లేచిన పడుకున్నాం. ఆమె లేవల, ఆమె పూజ మాత్రం ఎట్టుంది. నేను అనుకున్నా ఇవి కళ్ళు తీర్చుకుందరు, ఏంటి సంగతి అంటే పక్కనోడు తన తట్రాని టపక్కన కింద పడిపోయింది. పడిపోయి కూడా కళ్ళు తెరుచుకుంది. అట్లా కళ్ళు తెరుచుకొని నిద్రపోతూ ఉన్నారేమో. నిద్రపోవాల్సిన మొదట నేను, ఎందుకంటే నా ఒళ్ళంతా ఓనం వైపు పుండుగా ఉంది. అయినా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు యొక్క చరిత్ర ఒకసారి కళ్ళ ముందు పెడతాను. వీడి చావు నేను చూడలేనది అంత దూరం పెట్టేసి ఈ వెళ్ళిపోయి పెద్దంగా ఏడుస్తూ ఉంది. ఏడ్చే వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. అప్పుడు అంటాడు, హగరుతో మాట్లాడితివే, ఆత్మనేత్రములు తెరచితివే, ఆత్మనేత్రములు తెరచితివే, కనులు తెరువుమయ్యా,
నా కనులు తెరువుమయ్యా యేసయ్యా కనులు తెరువుమయ్యా అనాగల చూచుచున్నానను కొంటిని గాని. ఈరోజు అనేక మంది అలాగే అనుకుంటున్నాను, నేను సిద్ధపడ్డాను, నేను చూస్తున్నాను, నాకు తెలుసు వాక్యము, ఐ నో వెరీ వెల్ అబౌట్ బైబిల్ నాకు బాగా తెలుసు అంటారు ప్లేరా. నేను చాలా సిద్ధంగా ఉన్నా అంటాడు ప్లేరా. అందుకని చూచుచున్నానను కొంటిని గాని చూడకనే అందుడనైతిని, నీ మహిమను చూడక అందుడనైతిని కనులు తెరువుమయ్యా నా కనులు తెరువుమయ్యా యేసయ్యా కనులు ఎందుకు? నీ రాకడ కొరకు సిద్ధపడాలయ్యా. ఇప్పటి వరకు ఏదో సాగిపోయింది, ఇప్పటి వరకే నేను సిద్ధపడ్డాను, కానీ నీ రాకడ కొరకు సిద్ధపడాలి, నీ రాకడ కొరకే నేను ఎదురు చూస్తున్నాను ప్రభు అని దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల యొక్క విషయమై కళ్ళ ముందు పెడుతున్నాను. అక్కడి నుంచి వచ్చే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు సంతానంలో 12 మంది గోత్రాలు దేవుని బిడ్డలారా. తర్వాత రాజరికం అనేటువంటిది వచ్చింది. రాజరికంలో మొట్టమొదటి రాజైనటువంటి దేవుడు ఏర్పరచుకున్న సౌలు రాజుని గురించి మీకు బాగా తెలుసు పిల్లలు. అంతకంటే ముందు దేవుని బిడ్డలారా, న్యాయాధిపతులు 15 మంది న్యాయాధిపతులు ఎలా సాగిందో నేను చెప్పుకుంటూ వెళ్ళి సమయం చాలదు గనక నేను డైరెక్ట్గా మీకు రాకడ గురించి క్లూ ఇవ్వాలి గనక, క్లూతో నేను ముగించాలి గనక దేవుని బిడ్డ నేను మనవి చేయించున్నాను. మొట్టమొదటి రాజును దేవుడు ఏర్పరచుకోవడానికి ప్రజలు వెళ్ళి తన నాయకుడి అడిగితే అని అంటాడు, నేనే రాజుని ఇశ్రాయేలుకి అన్నాడు. నేనే కాదు రాజుని, ఆయనకెందుకు రాజు అంటే, లేదయ్యా కనబడుతున్న రాజు కావాలంటయ్యా అన్నాడు. అలాగా పో ఇచ్చేస్తాను పో అన్నాడు. ఇచ్చేస్తాను ఎలా నాకు తెలుస్తుందని, నువ్వు వెళ్ళరా బాబు నేను చేస్తానులే కార్యాలయం అన్నాడు. అప్పుడు తన తండ్రి గాడిదలను కనబడకుండా చేసి తండ్రికి గాడిదలను ఎత్తుకోరాడానికి ఈయన పంపించాడు, కీషు కుమారుడైన సౌల్ని. సౌలు తన పనివాడిని తీసుకొని 5 పట్టణాలు తిరిగాడు, 1, 2 కాదు. చరిత్ర నేను తర్వాత చెప్తా. ఒక దానికి వెళ్ళాడు, లేవు. ఇంకొక దానికి వెళ్ళాడు, లేవు. ఇంకొక దానికి వెళ్ళాడు, 4 పట్టణాలు తిరిగేశాడు. అన్ని దేశాలు తిరిగేసి తను అంటున్నాడట, నా తండ్రి నా గురించి ఏడుస్తూ ఉంటాడేమో, గాడిదలట్ట కనబడలేదు, మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే పనివాడు అంటున్నాడు, అయ్యా ఈ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడట, ఆయన మన గాడిదలు ఎక్కడ పోయినాయో చూసి చెప్తాడట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే మన దిశానిర్దేశాన్ని శాసించగలిగిన ప్రవక్త ప్రార్థనాపరుడు ఉన్నాడు ఇక్కడ అన్నాడట. వెంటనే సౌలు అంటున్నాడు, మరి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే రోకలు కావాలి కదా, ఏదో బహుమానం తీసుకెళ్ళాలి కదా. మీ బాధ తెలిసి మీకు 6 ప్రకారం ఏమి తీసుకుని వచ్చి యెహోవాను దర్శించేదను, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుని దేవుని సన్నిధిని నమస్కారము చేసేది, దహన బలులు, నైవేద్యమును, వేలాది నదులంతా విస్తార తైలమును, వేల కొలది పొట్టేలను అర్పించి నా అతిక్రమం కొరకే నా జాష్టుకుమార్ని ఇచ్చి నా యొక్క రుణముని తీర్చుదన అని మాట్లాడుకుంటే ఆయన అంటాడు, మనుషుడు నీకు అర్థం కావట్లేదు, ఏది ఉత్తమం మనకి తెలియచేయబడింది, న్యాయముగా నడుచుకుంటే కనికరమును ప్రేమించటం, దీన మనసు కలిగిన దేవుని ఎదుట ప్రవర్తి ఇంతే కదా అన్నటువంటి మాటలో సారాంశం మీకు తెలుసు. సౌలుకి ప్రవక్త దగ్గరికి వెళ్తున్నా ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటున్నాంట. అప్పుడు అన్నంట పనివాడు, నా దగ్గర 1 తులము వెండి ఉంది, వెళ్దామన్నంట. 1 తులం వెండి ఉంది. వెళ్ళాడు ప్రవక్త దగ్గరికి వెళ్తే ఆత్మదేవుడు చెప్తున్నట్ట, నేను ఒక ఆయన వస్తున్నాడు, వాణి నా ప్రజలైన ఇశ్రాయేలుకు రాజు అన్నంట. ప్రవక్త అంటున్నాడు, బాబు నువ్వు అక్కడ వెయిట్ చేయరా వస్తాను. వెళ్ళాడు పైకి. తర్వాత రాజు వెళ్ళి, దేవుని బిళ్ళరా, ఈ యొక్క ప్రవక్త వెళ్ళి ఆయన మీద అభిషేకము కుమ్మరిస్తూ ఒక మాట అంటాడు, కుమ్మరించబోతూ, నిన్ను దేవుడిని యెహోవా ఇశ్రాయేలుకు రాజుగా చేయబోతున్నా అంటే ఉన్నట్టు నేను అంటాడు, ఏంటయ్యా నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు, అసలు నేను ఇశ్రాయేలు గోత్రంలో ఎందుకు ఎన్నికరాని గోత్రం నాది, మూడు సార్లు అంటాడు. అయిననేమి దేవుడే నిన్ను అభిషేకించబోతున్నాడు. ఈరోజు ఓపెన్గా చెబుతున్నా, అభిషేకించుడుకు సిద్ధపడి ఆయన మీద తైలం పోసినప్పుడు దేవుని ఆత్మ దిగివచ్చి మరి సౌలును ప్రవక్తలో చేర్చబడ్డాడు అన్నటువంటి నానుడు వచ్చేసింది. ప్రవక్తగా చేర్చబడ్డాడు. తర్వాత 40 సంవత్సరములు ఇశ్రాయేలును పరిపాలించాడు. 2 సంవత్సరములే దేవుని కొరకు యథార్థంగా జీవించగలిగాడు. 38 సంవత్సరాలు దేవునికి శాపగ్రస్తుడిగా జీవించాడు. ఇది ఇప్పుడు రాజరికములకి ఎప్పుడు వచ్చాడంటే
1050 సంవత్సరంలో వచ్చాడు క్రీస్తుకు పూర్వం. అందుకే చెప్పాను, తిథి నక్షత్రాలు బైబిల్లో ఉన్నాయి. అలాగని చెప్పి నక్షత్రాలు చూసి నడవమని పాస్టర్ గారు చెప్తున్నాను బాకండి. సంవత్సరాలు చెప్తాను. క్రీస్తుకు పూర్వము 1050 సంవత్సరంలో ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు సౌలు వచ్చాడు. 40 సంవత్సరాలు రాజరికం చేశాడు. 1010లో అతనికి బదులుగా దావీదు రాజు అయిపోయినాడు. 1010 నుంచి దేవుని బిళ్ళారా దగ్గరదాపు 970 సంవత్సరముల వరకు దావీదు రాజరికంలోకి వచ్చాడు. 40 + 40 970 నుంచి దేవుని బిళ్ళారు గమనించండి, 930 సంవత్సరం వరకు మీకు బాగా పరిచయం ఉన్న సొలొమోను రాజరికంలోకి వచ్చాడు. అంటే 340లో 120 సంవత్సరములు. సౌలు తర్వాత రాజ్యం ఏమైపోయిందో తెలుసండి? సొలొమోను తర్వాత రాజ్యము 2గా చీలిపోయింది. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారు గమనించండి, తను విగ్రహారాధికుడిగా మారిపోయినాడు. తన అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఐగుప్తులతో సహవాసం చేయొద్దు, ఎవరితో వియ్యమొందొద్దని దేవుడు చెప్పాడు. ఐగుప్తు యొక్క దేవుని బిడ్డ రాజైన ఫరో కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. దేవునికి ఆయాసం అయిపోయింది. ఈరోజు ఓపెన్గా చెప్తున్న ప్లారా, ఈరోజు అనేక దిక్కుల నుంచి దేవుని రాజ్యములకు చాలామంది వెళ్తారు, కానీ విగ్రహ సంబంధమైన వారు మాత్రము దేవుని ఉగ్రతకు ఖచ్చితంగా గురి అవుతారని చెప్పడానికి నేను వెనకంచి వేయట్లే. విగ్రహారాధన అనగానే బొమ్మలు పెట్టుకొని ఆరాధించడమే కాదు, దేవునిగా కాకుండా దేవునికి బదులుగా దేనికైనా మహిమను గాని చెల్లిస్తే ఆయన ఊరుకునేటువంటి వాడు కానే కాదు. ఆయనకి ఇష్టమలేనిది అదొక్కటే. ఒక విభిచాన్ని ప్రేమించగలడు, దొంగను ప్రేమించగలడు, నరహంతకులను ప్రేమించి రక్షించగలడు. వారందరికీ తన ఏకైక కుమారుని బలిగా దానంగా ఇచ్చేసుకున్నాడు. కానీ దేవునికి చెందవలసిన మహిమను ఆయన అంటాడు, మనుషుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్క ప్రాకు పురుగుల యొక్కయు దేవుని బిడ్డల పక్షుల యొక్క రూపములు మార్చి వేసుకున్న వారిని బట్టి దేవుని హృదయము హంగలారుస్తూ ఉంది. అందుకే రాజ్యము 2గా చీలిపోయింది. యోధా ఇశ్రాయేలు రాజ్యం 10 గోత్రములు అది యెరోబాముకి ఇవ్వడం జరిగింది. యెరోబాము కూడా ఎలాంటి వాడంటే అతడు ఒక రాజరికంలోకి వచ్చిన వాడు కాదు. అతను కొన్ని క్వాలిఫికేషన్ ఒకటి, అతడు విధవరాలి కుమారుడు. కానీ అతడు చాలా కష్టపడగలడంట, కష్టపడి పని చేస్తాడట. అదొకటి క్వాలిఫికేషన్. కానీ ప్రవక్తలతో సహవాసం ఉంది యెరోబాముకి. అందుకే ఇశ్రాయేలు రాజ్యము తనకు అప్పగిచ్చేసాడు. కానీ యోధా దేవుని బిడ్డలారా బెన్యామీను గోత్రములు మాత్రమే యోధా గోత్రముగా యోధా రాజ్యంగా మారిపోయింది. ఈ రాజ్యములో ఇశ్రాయేలు యొక్క సంబంధించిన రాజులు 19 మంది రాజులు దగ్గరదాపు. దేవుని బిడ్డలారా యోధా రాజులు 20 మంది రాజులు, అంటే దగ్గరదాపు 40 మంది రాజులు వచ్చారు. ఆ రాజరికం అలా సాగిపోతూ క్రీస్తుకు పూర్వము 722 సంవత్సరం కల్లా అసలు రాజ్యమే కూలిపోయింది. ఇశ్రాయేలు రాజ్యం పోయింది. యోధా కొద్ది గొప్పలు కొంచెం భక్తిగా ఉన్నారు కనుక ఈ దేవుని బిడ్డలారా 722లో నాశనం కావలసింది కొంచెం పొడుగొచ్చింది అంతే. కానీ రాజ్యము లేదు, రాజులు లేరు, అందరూ పాడైపోయినారు, నశించిపోయినారు. ఏ దేశానికి ఒకరు అంటే అప్పుడప్పుడు మన వాళ్ళు రాకడ గురించి పాడతారు, కానీ ఇశ్రాయేలు గురించి పాడితే బాగున్నాం. పిల్ల జాడ తల్లికి లేదు, తల్లి జాడ పిల్లకు లేదు, చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథులను అరచే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు అని అంటారు. వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంతా దొర్లే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఒక్కడట. ఆ ఒక్కడెవడంటే జీవము కలిగిన చప్పించి పరలోక రాజ్యానికి యుగయుగముల మారని ఆయనతో తండ్రితో ఉంచగలిగిన దేవుడు. ఏ దేవుడు సృష్టికి ఆధారము, ఏ దేవుడు ఆకాశమునకు భూమికర్త ఉన్నాడు, ఏ దేవుడు దేవుని గాలిని తన పిడికిట్లో బిగించగలడో, ఏ దేవుడైతే దేవుని నీటిని బట్టతో మూట కట్టగలడో ఆ దేవుడు మాత్రమే అని యోబు సాక్ష్యం చెబుతా ఉన్నాడు. ఈరోజు నీ జీవితం ధన్యకరంగా ఉండాలంటే ఆయన రాకడి గురించి ఆలోచించడం ఎంతైనా అవసరం. తర్వాత జరిగిన కార్యం ఏమిటంటే దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చెప్పడానికి నేను చెబుతున్నా. ఇప్పుడు 1900 అంటే క్రీస్తుకు పూర్వం 1948
మే మాసము 14వ తారీఖున. ఈరోజు ఎన్నో తారీఖు? ఇప్పుడు రావాలి 1948లోనే వచ్చేయాలి, కానీ ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. అంటే ఏదో ఉంది. మన వాళ్ళు పాట బలి పడతారు, వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం నా చేతిలో ఉన్నాడు బహుమానం. ప్రకటన 22:12. సిద్ధంగా ఉండండి. సిద్ధపడాలంటే ఈ ముందు చాలా ఉన్నాయి కదండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేక మానడైన. మాట ఇచ్చాడో మాట నెరవేరుస్తాడు. మాట ఇచ్చిన దేవుడు స్థాపించకుండా వాగ్దానం చేసిన దేవుడు దాన్ని స్థిరపరచక మానడు. ఆయన రాక ఖచ్చితము. ఆయన రాక కొరకు ఆయన సంఘంగా నీవు నేను సిద్ధపడాలి. నేను 3 సందర్భాలు చెప్పాను. మొదటిది, రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థంగా ప్రకటించబడాలి. నీ పాత్ర ఏమిటి? డబ్బు ఇవ్వగలవా? సేవకులకి ఆహారం పెట్టగలవా? ప్రార్థించగలవా? చాయిస్ ఇస్ యువర్స్. కాకపోతే నువ్వు ప్రార్థన చేయకపోతే చేయగలిగి, ఇవ్వలేకపోతే ఇవ్వగలిగి, నడవలేకపోతే నడవగలిగి, నీ వల్లనే ఆయన రాకడ ఆలస్యం అవుతా ఉంది. సువార్త ప్రకటించుకుంటే ఈరోజు సేవకులు ఒక గ్రూపుగా చేరి అక్కడొక టీము ఇక్కడొక టీము ఆడ ఏడు తిరిగేసుకొని మాట్లాడుకొని సాయంకాలం డాబాకి లేసి ప్రత్యేకంగా పుల్కాలను ఒక 40 పుల్కాలు, తర్వాత మధ్యలో కొంచెం తేగేసి థమ్సప్ ఆ డ్రింక్ ఈ డ్రింక్ తాగేసి అయిపోయింది ఈరోజు అనుకుంటున్నాం. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, కానీ మంట మండాలి. నీ బాధ్యత ఒకటి ఉన్నది. నీకు తెలిసిన వారికి తెలియని వారికి ప్రకటించడానికి సిద్ధపడాలి. రెండవది, నాశన పాత్రుడు బట్టబయలు అవుతాడు. అటు తర్వాత ఆయన అంతం వస్తున్నది. అంతకంటే ప్రముఖంగా ఇశ్రాయేల్ ఐక్యంగా కలిసిపోతారు, జెండా ఎగరేస్తారు. ఇది 1900 దేవుని పిల్లారు మీ కళ్ళ ముందు పెట్టే 48 మే మాసము 14వ తారీఖులో జరిగిపోయింది. కానీ ఇది 2026 మే మాసము 17వ తారీఖు. కానీ ఆలస్యం అవుతుందంటే ఏదో ఉంది. మన సిద్ధపాటు ఎంతో అవసరం. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడో ఒక అడుగుతూ ఉంటే ఆయన అంటాడు, ఏ దుర్మార్గుడు నశించటమో నాకు ఇష్టం లేదంటున్నాడు. దుర్మార్గుడు నశించటమే ఇష్టం లేకపోతే నీవు మందిరానికి వస్తున్నావు, సహవాసంకి వస్తున్నావు, కన్నీటిలో ఆరాధన చేస్తున్నావు, చేతులెత్తి గనపరుస్తున్నావు, మనస వాచ కర్మణ తికడు శుద్ధి దేవుని కనపరుస్తున్నావు. కానీ నిన్ను విడిచిపెట్టేస్తాడా? కానీ ఆ దినం ఎంత భయంకరంగా ఉంటుందో మాత్రం క్లూ మాత్రం ఇచ్చి నేను ప్రార్థనలోకి నడిపిస్తా. చూడండి, కావాలంటే ఆమోసు గ్రంథంలోకి వెళితే 5వ అధ్యాయం 17-18 వచ్చినకి వెళితే ఆయన రాకడి గురించి ఆయన మాట్లాడతాడు. 17 కంటే 16 నుంచి చదువుకుందాం ఒకసారి. చూద్దాం మాట ప్లీజ్ సార్, చదవండి ఎవరైనా. ఆమోసు గ్రంథం. దేవుడును సైన్యములకు అధిపతి అయిన ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ మధ్య సంచరింపబోచున్నాను గనుక రాజ్య మార్గములన్నిటిలో అంగలార్పు వినబడును. వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందురు. అంగలార్చుటకు వారు సేద్యగాండ్రను పిలుతురు. ఎవరంటే వీళ్ళ వల్ల గాక వీళ్ళకి ఎక్కువైపోయి ఎవరిని పిలుస్తారట? సేద్యగాళ్ళని పిలుస్తారట. చదవండి మా. రోదనము చేయ నేర్పుగల వారిని అంగలార్చుటకు పిలిపింతురు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 17 వచనం డైరెక్ట్ గా. ద్రాక్ష తోటలన్నిటిలో రోదనము వినబడును. యెహోవా దినము ఒకడు సింహము యొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాని కరిచినట్టుగా ఉంటదట. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కాదా? బాగా వినండి ప్లారా. యెహోవా దినము వెలుగై ఉండేటువంటిది కాదు. అది ఎలా ఉంటుంది? సిద్ధపాటు లేని వారికి ఎలా ఉంటుందట. ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు, ఎదురుగా సింహం వస్తుంది, అయ్యో సింహం అని వెనక్కి పోతాంట. వెనక్కి వెళ్ళగానే ఎలుగుబంటి ఎదురు వస్తుందట. ఈ దేవుని వేళ సింహం అన్న ఒకవేళ కుతికలా నవిలి లేక కుతికి పట్టుకొని రక్తం తాగి చంపేసి వదిలేస్తుంది. ఇదైతే ఊరికి చీల్చి చంపుతుందట. ఏదది? ఎలుగుబంటి. ఒరవరవరి దీనికంటే ఇది 2 అంతలు భయంకరంగా ఉందని ద్రావలు అడ్డంగా పడి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి అలిసిపోయి ఆ పెట్టగోడ ఒకటి ఉంటాడు, గోడ మీద చెయ్యేసాడంట. గోడ మీద ఏముందంట? పాము. కతక్కని చెయ్యి మీద కాటేసిందంట. అంటే నువ్వు ఏ కోణంలో కూడా తప్పించుకోవడానికి వీలు పడదు.
అంత భయంకరమట. ఇంకా అంటాడు ప్లేరా, ఒక వ్యక్తి తన ఎదురు చూస్తున్నట్టుగా అంత మరి ఈజీగా ఏమి లేదు. యెహోవా మహోన్నతుని యొక్క మహాదినం ఎంత భయంకరంగా ఉంటుందంటే నిలబడుకున్నవా నిలబడేటువంటి అంట అగ్ని అలా బళ్ళును దిగుతుందట. బళ్ళు దిగగానే పైనుంచి ఉన్నటువంటి ఈ వ్యక్తి, ఒకవేళ నేనే అనుకుందాం ప్లేరా, నేను రాకడ కొరకు సిద్ధపడకపోతే, రాకడలో సిద్ధపడేటువంటి ఆ సత్య సువార్తలో నేను పాలిభాగస్తులు కాకపోతే, అనేక మందికి సువార్త నాకు చేతనైనంత వరకు నేను చెప్పకపోతే నేను నిలబడుకున్నట్టు ఉంటాను. అగ్ని దిగ్గానే మొదటి ఇక్కడ నుంచి అంటదట, వెంట్రుకలు సొర తగలబడిపోతాయంట. ఈ సొర తగిలిపోయి లోపల ఇది ఉంది కదని పుర్రిపోయిన చర్మం ఉంది అంటదంట. ఇప్పుడు ఏడు నిలబడుకుంటే పరిగెత్తడానికి లేదు, నిలబడడానికి లేదు, కూర్చోడానికి లేదంట. ఇలా స్టార్ట్ అయిందంట. ఆ తర్వాత కనుగుడ్డుల దగ్గర లొటక్ అంటదట. అంటే కనుగుడ్డులు దేవుని బిళ్ళ కను లొట్టలలో ఉండే కుళ్ళిపోతాయట, నాలుకలట తమ నోటిలో ఉండే కుళ్ళిపోతాయట. తీసుకున్నటువంటి వాడు మైనము వలె తన మాంసం అంతా దేవుని తట కింద పడుతుందట. అలా ఉంటుందటని. వితౌట్ ఎ ప్రిపరేషన్, మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ఇది సత్యం కనుక చెబుతున్నా. ద వర్డ్ ఈజ్ ద ట్రూత్ రియల్లీ. దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారులారా, దేవునికి రాకడ కొరకు సిద్ధపాటు కలగకుండా ఒకవేళ ఉంటే, కలగాలిన ఆశ కలిగి ఉంటే ఇది తెలుసుకో, అది బహుభయంకరమైన దినభావం. ద గ్రేట్ డే, ద ఆల్మైటీ గాడ్ ఎట్ దట్ టైం, ఆ సమయము ఎంత భయంకరంగా ఉంటుందో దేవుడు మాట్లాడతాడు. ఇంకా చెప్పాలంటే పిల్లారా, సమయం అయితే నాకు అతీతమైంది. సాకులు చెప్పిన సమయము దేవుని బిళ్ళారు యాజ్ యువర్ ఓన్ టైం అన్నాడు. కానీ నేను మాత్రము 1 అవర్ కంటే మించను. 9:15కి నా చేతికి వచ్చింది. ఇంకా 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాలు నేను క్లోజ్ చేసేస్తాను. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పినది ఎక్కసం అయిపోద్ది. బిర్యానీ టేస్టీగానే ఉంది, కానీ ఎక్కువ తింటే డేంజర్. ఫ్రై చిన్న బాగుంది, కానీ ఫ్రై కదా పెట్టి అన్నాడు. పెట్టి అంటే రేపు పట్టక ఊపిరాడక దేవుని బిళ్ళారా ఏ సంబంధించిన దెబ్బలోకి తీసుకెళ్ళి వేడి లోపల తవ్వి కతక్కను పూర్తి చేయాలంట. ఎందుకంటే ఈ లోపలదంతా తగ్గిపోవాలి. ఇప్పుడు హాస్పిటల్ పోతే కుదరదు, కానీ ఒక హాస్పిటల్ ఉంటుంది. ఏదది? రామచంద్ర హాస్పిటల్ ఉంటుంది. 24 అవర్స్ వెళ్ళండి. ఏదేమైనప్పటికీ నేను చెప్పే పదం ఏంటంటే, ఆయన రాకడ బహు భయంకరం. కానీ ఎవరికి ఇది భయంకరం అంటే సిద్ధపాటు లేని వారికే. ఈ సంఘ కాపురులు ఎందుకు ఇంత శ్రేష్టకరమైన వాక్యాన్ని పెట్టారంటే, మనం సిద్ధపడదాం, మనతో వారిని సిద్ధపడదాం. అనేక మంది కాలాన్ని, సమయాన్ని వ్యర్థం చేసేస్తున్నారు. కాలము, సమయము అంత ఈజీగా అయితే లేదు. ఈ దినం అయిపోగానే కొత్త దినం వస్తుందని ఆనందిస్తున్నా, కానీ రేపటి దినం చూడలేక అనేక మంది గతించేశారు. నా కళ్ళ ముందే ఈరోజు 2 యాక్సిడెంట్లు జరిగాయి పిల్లారా. మన చర్చి సహవాసంలోంచి వెళుతున్నటువంటి ఒక కుటుంబము, దేవుని బిళ్ళరా, 3 ఒకే స్కూటర్లో వెళ్తున్నారు. ఎవడో వచ్చి వెనకాల నుంచి వచ్చి కొట్టేశాడు హైవేలో. వార్త రాగింది. అప్పటి క్లోజింగ్లో ఉన్నాం. పరిగెత్తుకుంటే వెళ్ళాం అక్కడికి. ఎలాగని మనోళ్ళు కొట్టిన వాడు కోమాలోకి వెళ్ళిపోయినాడు. మనోళ్ళకు చిన్న చిన్న దెబ్బలు. మేము కారులో ఎత్తుకొని హాస్పిటల్కి ఫస్ట్ ఎయిడ్ చేస్తే డాక్టర్లు అంటున్నాడు, అసలు ఏ ప్రాబ్లం లేదు సార్, వెళ్ళిపోవచ్చు అంట. చప్పలు కూడా దేవుని మేము పడతామని. ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడు వాడు కొనుకడు, నిద్రపోడు. కానీ సిద్ధపడినటువంటి వారికి అది వెలుగు, సిద్ధపాటు లేని వారికి చీకటి. సిద్ధపడిన వారికి మహిమలోకి వెళ్తారో, సిద్ధపాటు లేనటువంటి వారు ఘోరమైన పరిస్థితుల్లో ఉంటారు. దేవుని బిళ్ళ దాంట్లో ఒక క్లూ మాత్రమే ఇస్తాను. ప్రకటనలో నేను చదివించాను. ఆ క్లూ ఇలా ఉంటుంది. నెంబర్ 1, అసలు నీటి పరిస్థితి ఉండదట. తాగడానికి నీళ్ళు కూడా లేకుండా పోతాయి, కరువు వచ్చేస్తుంది. ఇప్పటికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 2వది, ఎప్పుడైతే నీళ్లు లేవో దేవుని బిళ్ళారా ప్రొవిజన్ దొరకదు. ప్రొవిజన్ అంటే తినడానికి తిండి దొరకదు. ఈ 2 అయిపోయినాయి. ఈ 2 అయిపోయినప్పుడే దేవుని బిళ్ళారు గమనించండి, ఆకాశములో నుంచి 5 మణుగుల ఏం పడుతుందట తెలియదు కదా. ఒక రెఫరెన్స్ చూడండి కావాలంటే. ఒక రెఫరెన్స్ని కళ్ళ ముందు పెట్టి నేను క్లోజ్ చేసేస్తాను. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. చూడండి, నీటి సమస్య వస్తుందట. ప్రకటన 8:11 వచ్చింది చూడండి. ఆయన మాట్లాడుతున్నాడు. ఆ కాలములో ఆకాశము మోయబడినందున వర్షం పడదో. ఆ నక్షత్రం చదువునైనా మాట. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరట. అందువలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయను. 3వ భాగము మాచిపత్రి ఆయను.
నీళ్లు చేదైపోయిన నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. ఎందుకు చేస్తారు? చేదైపోయిన నీళ్లు తాగితే ఏమొస్తుంది? వాంతి వస్తుంది, ఇంకొకటి కూడా వస్తుంది. ముందు నుంచి నేను చెప్పాల్సిన పని లేక ముందు నుంచి పతానే ఉంటారనమాట. పోనాటికి రానాటికి తీరిక ఉండదు, కడుపు నొప్పి కూడా తీరిక ఉండదు. నువ్వు ఏ ట్యాబ్లెట్ అయినా వేసుకో, కుదరదు. ఇది నేను చెప్పేది కాదు. రెండోది, వెంటనే ఖచ్చితంగా దేవుని బిడ్డలారా భోజనం ఉండదు. అంటే నీరు లేదు కనుక పంట పండదు. పంట పండకపోవటం వల్ల తిండి లేక ప్రజలు నశిస్తారు. అంత మాత్రమే కాదు పిల్లారా, సూర్యుడి యొక్క విషయము ఇప్పటికి ఆల్రెడీ మన చదువుకున్న లెక్చరర్స్కి అందరికి తెలుసు. మనకున్నటువంటి O3 అనేటువంటి పొర ఒకటి ఉంది. ఆకాశంలో నుంచి సూర్య కిరణాలు డైరెక్ట్గా పడతాయంట పిల్లారా. అప్పుడు మనకు తెలియకుండానే గడ్డలు ప్రారంభించబడతాయి, సెగ్గడ్లు వచ్చేస్తున్నాయి, ముఖమంతా మండిపోతుంది. ఈరోజు దేవుని బిళ్ళారా, ఈ మధ్యకాలంలో మీరు యూట్యూబ్లో దేవుని బిళ్ళారా ప్రత్యేకమైనటువంటి ఈ సోషల్ మీడియాలో మీరు వింటారు పిల్లారా, జాగ్రత్తగా ఉండండి. 46 నుంచి 56 వరకు ఎండ వస్తుందని. 56 కాదు, ఇంకా ఇచ్చేస్తుంది. ఎండ ఎక్కువగా అయితే మనోళ్ళు ఏసీలు పనిచేస్తాను అనుకోండి, ఏసీలు కూడా పనిచేయవు. ఏసీలు పని చేయకపోవటం వల్ల దేవుని బిళ్ళారా ఈ ఎండ నుంచి వచ్చి ఒక భయంకరమైన జబ్బు వస్తే ఏసీలు పని చేయకపోతే ఇంకొక జబ్బు వస్తుంది పిల్లారా. ఏసీలు ఎండలోకి వస్తే పైన ఉన్నటువంటి గడ్డలు వస్తే, ఏసీలు పని చేయకుండా ఉన్న ఏసీలు కూర్చుంటే లోపల నుంచి గడ్డలు వస్తాయి. మీకు తెలుసు, సైన్స్ బాగా తెలుసు పిల్లారు. నేనైతే ఇంజనీరింగ్ చదువుకున్నాను, సైన్స్ కూడా చదువుకున్నాను. సైన్స్ కూడా తెలుసు, మెడిసిన్ కూడా ఇస్తాను నేను. దేవుని బిడ్డలు గమనించండి, ఈరోజు ఓపెన్కి చెప్పే సత్యం ఏంటంటే పైన గడ్డలు కాదు లోపల కూడా గడ్డలు వస్తాయంట. పైన గడ్డలే తట్టుకోలేకపోతే లోపల గడ్డలు ఇంకేటి తట్టుకుంటామండి? సమయం లేదు పిల్లలు. అందుకని చూడండి, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం అంటాడు, భూమిలో నుండి మిడతలట తేళ్ళు భయంకరంగా వస్తాయట. అవి ఎలాంటి పరిస్థితి వస్తాయంటే, ఈ మిడతలకు దేవుని బిడ్డలు గమనించండి ఎలాంటి పరిస్థితి అట. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చును. భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. ఈ రోజు నేను రక్షణ లేని వారికి చెబుతున్న వార్త ఇది. రక్షించబడి కూడా అటు ఇటు నాటకాలు ఆడుతున్నారు కొంతమంది కదా. యేసునందు సగం, మీ బాగా తెలుసు, పాట రాదు కదా. యేసునందు సగం మరి వేరుగాను సగం, నీ జీవితం అంతా సగం సగం సేరి సగము, మారు మనసు సగం. అబ్బా అలా ఉంటుంది అది మ్యూజిక్, మన వాళ్ళు లేరులే. మారు మనసు సగం, దుర్మార్గపు మనసు సగం, నీ జీవితం అంతా సగం సగం సేరి సగము. దేవుని బిళ్ళారా, పేరుకు క్రైస్తవులంట, పెళ్ళిళ్ళకు అన్యులమంట. అబ్బో ఇదంట, పేరుకు క్రైస్తవులంట, పెళ్ళిళ్ళకు అన్యులమంట. దేవుని భయం కొంత, మనుషుల భయం. దేవుని భయం కొంత, మనుషుల భయం. ఇంకంటాడు పిల్లారా, ఆయన అంటాడు పేరుకు క్రైస్తవులంట. ఇంకంటాడు పిల్లారా, చుట్టలు సగము కళ్ళు. మీకు తెలియదులే, చుట్టలు సగం కళ్ళు, లొట్టెలు సగం, యేసునందు సగం మరి వేరుగాను సగం, నీ జీవితమంతా సగం సగం చేరి సగమో, నీ జీవితమంతా సగం సగం చేరి సగమో. ఇవి మిడతలే, తేళ్ళు కంటే ఎక్కువ ఏముంటుందంట, విషయం ఉంటుందంట. కుట్టే అంగిలానికి ఎక్కుతుందంట, నరానికి ఇట్ట ఎంట్రికలు ఇలా పొడుచుకుంటాడు. కొంతమంది చాలా ఈజీ అనుకుంటాడు. సమయం అయితే లేదు. ప్రకటన 16:2 ఒక మాట అంటే, ఆ రోజులలో మనుష్యులు చెడ్డ పుండ్లు పుట్టును. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనంలో రాకడ గురించి చెప్పారు. నాకు అప్పగించారు. దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించగా, ఆ క్రూర మృగము యొక్క ముద్రలకు, అంటే యేసుని ఎరగక, యేసు అంటే పడక, ఈ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు గొప్ప అని లోకములో యేసుని ఎరగకుండా లోకములో విగ్రహములో పాపములో భ్రష్టత్వములో యేసుకు విరుద్ధంగా, యేసుకు దేవుని బిడ్డల శత్రువులుగా ఉన్నటువంటి వారి గురించి మాట్లాడలేదు. ఆయన మాట్లాడుతూ ఉంచాడు పిల్లారా, ఆ రోజుల్లో మనుషులకు చెడ్డ పుండ్లు పుట్టును. తర్వాత చదువక, రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా, అది బహు భయంకరమైన బాధట. దేవుని బిళ్ళారా, దీనికి ఒక పేరు పెట్టడానికి ఇష్టపడుతున్న పిల్లారా. ఏ పేరు అంటే, మీరు కొన్ని గడ్డలు చెప్పేసింది. ఆ గడ్డలు కాదు, మామూలు తినేటి గడ్డలు చెప్పండి. ఎర్రగడ్డ, ఉల్లగడ్డ, పైపుడి ఎంత బాగా చెప్తున్నారు. ఇందాక అడగలేదు, ఒక్కరు కూడా చెప్పలేదు.
చూసారండి, ఎర్రగడ్డ, చేమగడ్డ, కందగడ్డ, ఉల్లగడ్డ, గెనిసిగడ్డ, ఆల్వార్గడ్డ, సెగ్గడ్డ, ఉబ్బగడ్డ కదా. ఇవన్నీ గడ్డలు కాకుండా ఇంకొక గడ్డ పేరు చెప్తా, అడ్డజారగడ్డ. ఏం పేరంట అంటే ఎక్కడ వస్తుంది తెలుసా? అది ఎక్కడ వస్తుంది తెలుసా అండి? కరెక్ట్గా కూర్చోలేక లేవలేకుంటాం అక్కడ వస్తుందంట. ఆడికి వచ్చినప్పుడంట ఆ గడ్డ నొప్పికి తట్టుకోలేకట, కూర్చోలేక లేవలేక నిద్రరాక, అది పగిలితే ఏమో పగలకపోతే డాక్టర్ దగ్గరికి పోతే అంటే నాకు కూడా వచ్చేసిందంట. కారణం ఏమిటి అంటే ఇది నేను చెప్పే మాట కదండి, బైబిల్లో ఉన్న సత్యం అది. ఇది నాకు కూడా వచ్చేసిందంట. ఎవరు అంటే యేసు కొరకు, యేసు రక్షకుడిని అంగీకరించక, యేసు ప్రభు నోటితో ఒప్పుకొనక, రోమాగ్రంథం 9:10-11 ప్రకారం యేసు ప్రభు నోటితో ఒప్పుకొనక, యేసును తండ్రి అయిన దేవుడు మృతులోంచి తిరిగి లేపినని హృదయమనందు విశ్వసించక రక్షణ లేని వారికి పుట్టే గడ్డ ఇది. రక్షించబడ్డామని చెప్పుకుంటూ కూడా రక్షణలోనికి రానివారుగా లోకస్తులాగా జీవించే వారి సంగతి ఇదే. ఈ 2 తరగతులు ఎక్కడున్నారు? మన దగ్గర నాశనపుత్రుడు మన దగ్గరే ఉంటాడు పిల్లారా. మీకు తెలుసో తెలీదు పిల్లారా, ఆయన అంటాడు, పౌలు గారు ఒక మాట మాట్లాడతాడు పిల్లారా, దేవుని తీర్పు ఎక్కడి నుంచి ఆరంభించబడుతుందట? టక్కని చెప్పండి. దేవుని ఇంటి వద్ద నుంచే. ఈ విషయాన్ని మర్చిపోకూడదండి. తీర్పు ఎక్కడి నుంచట? లోకమస్తులు కాదు, దేవుని ఇంటి నుంచి ఆరంభించబడుతుంది. దేవుని ఇంటికి వచ్చినప్పుడు సిద్ధపడిన వారికి బహుమానములు వస్తామంటే అటు తిరిగి పక్కింటోళ్ళు బాద్దండి, అటు బాద్ద అందరికి వస్తుందండి. అప్పుడప్పుడు చెప్పాడు, కోవిడ్ ఎక్కడికి వచ్చిందంటే ఎక్కడని చెప్పనన్నా, మొన్న ఆ ఇంటిలో ఉండింది, ఈరోజు ఆ పక్కకు వచ్చింది, అటు మొన్న ఆ పక్కకు వచ్చింది, గోడ దాటి అవతలకు పోయింది, మా ఇంటికి కూడా వచ్చింది, ఈ పక్కనే కదండి ఆ యొక్క దేవుని ముదువత్తి, అటు పక్క దేవుని బిళ్ళారు మునుముడు బస్టాండ్ దగ్గర ఓ ప్రత్యేకమైన సెట్టిగారు 12 మంది ఉంటారు. ఇంట్లో 8 గదులు ఉన్నాయి. అన్ని గదులు పనివాళ్ళు 3 ఉంటే పనివాళ్ళు రానికుంటే ఆపేసి తలుపు వేసేసుకుంటే 4గురికి వచ్చేసింది కోవిడ్. ఎట్టొచ్చింది తెలియలే. కూరగాయలు తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోవాలి, ఇంట్లో ఉన్న పెరుగు గిరుగు ఏదో తింటా ఉన్నారు. ఎట్టయినా వచ్చేస్తుంది అది. ఏదది? గడ్డలు. ఈ గడ్డలు వచ్చేది. చివరిగా నేను చెప్తున్న మాట ఏంటంటే, మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రకటన గ్రంథం 16:21 వచనములో దేవుని యొక్క వాక్యం సవివరంగా మాట్లాడుతుంది పిల్లారా. ఆ రోజులలో ఆకాశము నుండి 5 మణుగుల బరువుగల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బకు మిక్కిలి గొప్పదైనందున, మిక్కిలి గొప్పదంట, చాలా బాగుంది వర్ణన. మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. దేవుని దూషిస్తారు కానీ మారు మనసు పొందరట. మారు మనసు పొందరంట. మనుగంటే మీకు తెలుసో తెలీదు, నాకు తెలుసు. నేను రైతు కుటుంబంలో పుట్టినవాడిని. నేను మిరప చెట్లు, నిమ్మ చెట్లు పైరుగోరుంది నాకు. మిరప చెట్లు కోసిన తర్వాత తూకం వేసేటప్పుడు మణుగులు లెక్కలు వేస్తారు. మణుగు అంటే 12 కేజీ. 5 మణుగులు అంటే 12 ఐదులు చెప్పండి, 60 కేజీలు. ఒక్కొక్క వడగండ్లు 60 కేజీలు. 60 కేజీలు ఆకాశములోంచి ఒకవేళ మిద్ది మీద పడ్డదనుకోండి, నువ్వు వేసిన 4 అంగుళాల దేవుని బిడ్డ స్లాబ్ ఏమవుతుంది? డమేల్ బొక్కబడిపోద్ది. లోపల ఉన్న వాళ్ళకి మీద కరెక్ట్గా పడుతుంది. ఎవరైతే యేసుని ఎరగరో, ఎవరైతే యేసుని అంగీకరించలేదో, ఎవరు కూడా అంగీకరించి కూడా అటు ఇటు ఉన్నారో వారి మీద డైరెక్ట్గా పడితే పక్కన వాళ్ళు ఆయన చచ్చిపోతే ఆ దేవుడు ఏం చేస్తున్నాడు అని ఇవి ఏడుస్తుంది అటు రొమ్ము కొట్టుకొని అంగలార్చే సమయం వస్తుంది. ఎందుకంటే నేను విస్తరింపచేయను. మెట్టుకు నేను మనవిచ్చి వచ్చిన మాట, మిమ్మల్ని బట్టి తండ్రిని దేవుని కనపరుస్తున్నాను. ఈ మంచి సందేశాన్ని ఇవ్వడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి జయకుమార్ పాస్టర్ గారికి, వారి టీంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే నేను కూలంకుషంగా మీతో నేను మాట్లాడలేకపోయినాను. ఈ 70 విషయాలు అన్నాను, కానీ 70 విషయాలు 3 విషయాలు మీ కళ్ళ ముందు పెట్టాను. అలాగని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడలేదు. కానీ మీరు సిద్ధపడండి, మీరు సిద్ధంగా ఉండండి. ఆయన రాకడ సమీపంగా వచ్చేసింది. ఆయన నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన జీతం మనం పొందబోతున్నాం. ఆయన రాకడ కొరకే మనము దేవుని బిడ్డలారా సిద్ధపడదాం. వీలైతే ఒకసారి లేచి నిలబడుకున్నాం. కంక్లూషన్ ఇచ్చి నేను క్లోజ్ చేసేస్తున్నాను. సమయం అతీతం అవుతుంది పిల్లారా. అతీతమని భయంకరమైన దినాల్లో సర్వశక్తి కలిగిన దేవుని కవిగిల్లోకి వెళ్ళి సిద్ధపడదాం, సిద్ధముగా ఉందాం. ప్రభువే మనల్ని దర్శించబోతున్నాడు. ఎందుకో దేహముపై ప్రేమ,
ఎందుకో దేహముపై ప్రేమ, ముందు ఇది శాశ్వతమాయేమి లేదో లేదో. ఎందుకో దేహముపై ప్రేమ, దేహమనగానే ఇది మట్టి బొమ్మ, దీని రూపమే దేవుడే సుమ్మా. దేహమనగానే ఇది మట్టి బొమ్మ, దీని రూపమే దేవుడే సుమ్మా. యంత్రములు విజ్ఞాన శాస్త్రములు, యంత్రములు విజ్ఞాన శాస్త్రములు, అంతుబట్టలేని జగతి అంతా బ్రహ్మచంద్రుడెందుకు. ఎందుకో ఎందుకో దేహముపై ప్రేమ, ఎందుకో దేహముపై ప్రేమ. మేడలలో ఉన్నవారేమి, ఊరి గుడిసెలలో బ్రతుకువారేమి, మేడలలో ఉన్నవారేమి, ఊరి గుడిసెలలో బ్రతుకువారేమి. మరణ భయము లేదన్న మహనీయులందరూ, మరణ భయము లేదన్న మహనీయులందరూ, తరతరాల బిరుదులతో స్థిరవాదులు సాధ్యమా, తరతరాల బిరుదులతో స్థిర బ్రతుకులు సాధ్యం. అందుకే ఎందుకో దేహముపై ప్రేమ, ఎందుకో దేహముపై ప్రేమ. కన్నీటి జలకమాడువారు తుదకు కన్నీళ్లు విడిచి వెళ్ళినారు, కన్నీటి జలకమాడినారు తుదకు కన్నీళ్లు విడిచి వెళ్ళినారు. ఎంతటి విజ్ఞానులైన, ఎంతటి మహనీయులైన, ఎంతటి విజ్ఞానులైన, ఎంతటి మహనీయులైన మహాభోగి జనులంతా మంటి పాలై, మహాభోగి జనులంతా మంటి పాలై. అందుకే ప్రభు యేసుని దరికి చేరుమన్నా, నీ విభములను పారద్రోలునన్నా. ప్రభు యేసుని దరికి చేరుమన్నా, నీ విభములను పారద్రోలునన్నా. దయా సత్య సంపూర్ణుడు దరిచేర్చును మన బ్రతుకులు, దయా సత్య సంపూర్ణుడు దరిచేర్చును మన బ్రతుకులు. అతులితముగా ఆదరించు అతడే మన దిక్కన్నా, అతులితముగా ఆదరించు యేసే మన దిక్కన్నా. అందుకే ఎందుకో దేహముపై ప్రేమ, ఎందుకో దేహముపై ప్రేమ. ముందు ఇది శాశ్వతమాయేది లేనే లేదో. ఎందుకో దేహముపై ప్రేమ. So thank you for this great opportunity, dear Pastor Jay Kumar garu, Beraka Kings Temple. Thank you, sir. Thank you. Praise the Lord. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.